ఏం చేద్దాం మరి ఫస్ట్ రెసిపీ? ఫస్ట్ రెసిపీ ఫిష్. చాలా రోజులు అయింది కదా చేసుకుని. సో అందుకని ఫిష్ అండ్ లెటస్ కర్రీ చేసుకోబోతున్నాను అనమాట. నైస్, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. కానీ కర్రీ ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది, బికాజ్ యూనో ఫిష్ అండ్ లెచెస్ అనగానే కొంచెం ఆ సాలెడ్ ఆ టైప్ లో వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప కర్రీ జనరల్ గా ఐడియా రాదు. చూద్దాం మరి ఎలా చేస్తే బాగా వస్తుందో. స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫిష్ అండ్ లెచెస్ మేజర్ గా మనకి అన్ని మసాలా పొడులు కూడా ఉన్నాయి. సో మనం కొంచెం దాన్ని మనకు నచ్చిన టేస్ట్లకి తీసుకురాబోతున్నాం అన్నమాట. అండ్ ఈ పిల్లు కూడా ఉన్నాయంటే ఒకటి కార్న్ ఫ్లవర్ అని అర్థమవుతుంది. సో కార్న్ ఫ్లవర్ కొంచెం గ్రేవీనెస్ కోసం అన్నమాట. అండ్ ఫిష్ కి కొంచెం మంచి ఫ్లేవర్ పట్టడానికి జస్ట్ కొంచెం డిప్ చేసి లైట్ గా పాన్ ఫ్రై అయిపోతున్నామా? ఓకే ఓకే, మరి అది మ్యాష్ అయిపోకుండా కొంచెం సెట్ అవ్వడానికి అన్నమాట. ఓకే, అయితే సో ఫస్ట్ ఏమైనా కలుపుకోవాలా డైరెక్ట్ గా? అన్ని కలుపుకోవాలి. సో పిండిలో మనకు కావాల్సిన కొన్ని ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిపేసి అన్ని వేసుకోవాలి. సో ముందైతే మనం కొంచెం మిక్స్ చేసేసుకుందాము. మనకి ఫిష్ ఏదైతే డిప్ చేసుకోవాలో పిండిలో కొంచెం గోధుమ పిండి, కొంచెం కార్న్ ఫ్లవర్, ఇందులో కొంచెం సాఫ్రన్, కొంచెం కలర్ మారడానికి మనం కలర్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో సేఫ్ కలరే, మనం అది కొంచెం వేసుకుందాం. పెప్పర్ అండ్ అన్నట్టు లైట్ గా కలర్. ఓకే, అండ్ ఈ ఫ్లేవర్స్ కూడా ఇందులో వేసుకుందాము. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ లైట్ గా వెనిగర్ వేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. మిగతా అంతా కర్రీలో కొంచెం మనకి మిక్స్ అయ్యేలాగా వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకున్నాం కదా, వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి కలిపేస్తాం. కొంచెం మనకి బజ్జీల బ్యాటర్ ఉంటుంది కదా, అలా కొంచెం పట్టేలాగా కన్సిస్టెన్సీ తెచ్చుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కలర్ కూడా మారిపోయింది అనుకున్నట్టు. సో చక్కగా, సో ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసేసే. సో ఇదంతా కూడా ఫిష్ కి పట్టేసి లైట్ గా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఇదంతా కూడా చక్కగా మనకి పాన్ ఫ్రై అయిపోతే, ఆబ్వియస్ గా కొంచెం పిండి ఉంది కాబట్టి అది ఎలాగో పట్టి ఉంటుంది. సో మనకి మొత్తం ఫ్లేవర్స్ అన్ని కూడా ఫిష్ కి బాగా పడతాయి, బాగా కుక్ అయిపోతుంది. ఓకే, ఈ లోపు చేయాల్సింది ఏం లేదు కదా? ఈ లోపు మనకి ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి. సరే, అయితే అది నెమ్మదిగా వేగుతూ ఉంటుంది అండ్ మధ్యలో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఈ లోపు నువ్వు డీటెయిల్డ్ గా ఒక మెయిన్ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. సో లక్ష్మీప్రియ గారు మనకు మెసేజ్ చేశారు. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో దానికి డైట్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అనేసి. ఐ థింక్ ఆడవాళ్ళల్లో కొంచెం కామన్ గా ఇది కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైట్ పరంగా చాలా మందికి తెలియదు ఏమైనా తీసుకోవచ్చా ఏంటి అనేది. ఓన్లీ మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది కదా. ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటావు? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ లక్ష్మీప్రియ గారు. బేసికలీ యూటీ అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఇంపార్టెంట్గా ఎక్కువ ఎప్పుడు చూస్తాము అనేది అంటే పర్టికులర్గా అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం యూటీఐ ఇన్ఫెక్షన్స్. అండ్ నార్మల్గా కూడా చాలా మందికి కూడా యూటీఐ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ యూటీఐ వల్ల మనకి డెఫినెట్లీ చాలా అంటే సిమ్టమ్స్ ఎక్కువ చూపించకపోయినా అది చూపించే ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మెయిన్గా మనం ఎక్కువగా ప్రెగ్నెన్సీలో వచ్చే యూటీఐ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల జనరల్గా బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే చక్కగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటూనే డైట్లో కూడా లాట్ ఆఫ్ ఇంపార్టెంట్గా మంచి ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అయ్యేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఈ యూటీఐ ఏదైతే ఉంటుందో అది మనకి తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే గమనిస్తారో అంటే మెల్లగా ఈ లోవర్ అబ్డామిన్ పెయిన్ జనరల్గా షూటింగ్ పెయిన్ ఉంటుంది కొంచెం అలా ఉన్నప్పుడు జనరల్గా యూటీఐ అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట.
సో ఆ టైంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా జనరల్గా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. తక్కువగా తీసుకోవడం వల్ల కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ అదర్వైజ్ మామూలుగా కన్నా కొంచెం ఎక్కువగా కనుక వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఓకే, సో ఫిష్ మనకి వన్ సైడ్ కొంచెం కుక్ అయి ఫ్రై అయిపోయింది కాబట్టి నేను సెకండ్ సైడ్ కూడా తిప్పేశాను. అక్కడ కూడా మనకు కుక్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఇందులోనే ప్రొసీజర్ కంటిన్యూ చేద్దామా లేదంటే తీసి పెడదామా? ఇందులోనే మనము అన్ని వేసేసుకుందాము. సో దట్ ఏంటి అంటే చక్కగా ఇవన్నీ కూడా మనకి ఫిష్ తో పాటు ఒక మంచి సాలెడ్ లాగా టాస్ కూడా చేసుకునేటట్టు ఉంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గార్లిక్, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లెటస్ కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెంగా షుగర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ జనరలీ మనం యాక్చువల్లీ అవసరం లేదు, బికాజ్ అలా అయినా కొంచెం సాలడ్ లాగా కర్రీ లాగా ఉండేలాగా డ్రైగా చేసుకుంటాం కాబట్టి. సో దీంట్లో మనకి సాస్ వేసేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, చాలా లైట్గా వేసుకున్నాం అనమాట ఫ్లేవర్స్ అన్నీ కూడా. వెరీ నైస్ అండ్ వెరీ డిఫరెంట్ కదా. యా, ఓకే. సో ఫిష్ మనం చూస్తూ ఉంటాం కానీ జనరల్గా ప్రోటీన్స్ ఎప్పుడైతే మనకి అంటే ఫిష్ లాంటివి సర్వ్ చేస్తూ ఉంటారు, మేజర్గా మనకి ప్రోటీన్స్ ఎక్కువ కనిపిస్తాయి, తర్వాత పక్కన కొంచెం వెజిటబుల్స్ కనిపిస్తాయి. సో అలా మనం చేసుకుంటున్నాం ఇప్పుడు. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు కాస్త ఇప్పుడు ఈ వేసుకున్న ఫ్లేవర్స్ కూడా ఫిష్కి పట్టేస్తూ మనకి వెజిటబుల్ టేస్ట్ కూడా ఫిష్కి కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది, టేస్టీగా ఉండడానికి. కాబట్టి లైట్గా అలా వేగుతూ ఉంటుంది. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఫిష్ అండ్ లెట్యూస్తో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో కర్రీకి మనకి ఎప్పుడు అలవాటు అయ్యే ఫ్లేవర్స్ వేసుకున్నప్పటికీ ప్రొసీజర్లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఓవరాల్గా మనకి కర్రీ డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఫిష్కి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని పట్టించి బ్రేక్కి ముందు ఫ్రై చేసాం చూసారు. అండ్ లెట్యూస్ అండ్ మిగతా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి బ్రేక్ టైంలో ఫ్రై అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు చక్కగా రెసిపీ రెడీ అయిపోయినట్టే. నాకు తెలిసి ఫిష్కి ఇది బాగా పట్టేసింది కూడా కదా తినడానికి ఈజీగా. ఓకే, సర్వ్ చేద్దాం. ఓకే, ఓకే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మేము టేస్ట్ చూసే ముందు ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేస్తారా? ఫిష్ అండ్ లెట్యూస్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఫిష్ పీస్ 1, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, లెట్యూస్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, ఫుడ్ కలర్ చిటికెడు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఉల్లికాడలు 1 టేబుల్ స్పూన్. ఫిష్ అండ్ లెట్యూస్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఫుడ్ కలర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసుకుని బజ్జీల బ్యాటర్ లా కలుపుకుని ఫిష్ పీస్ కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి పాన్ లో నూనె వేసుకుని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెట్యూస్, పంచదార, తగినంత ఉప్పు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ అండ్ లెట్యూస్ కర్రీ రెడీ.